హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే నేను బ్లాగ్స్ అయితే తీస్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే బాబుకి ఇవాళ వ్యాక్సిన్ ఉండే. సో ఒక బ్యాగ్తో వస్తే 2-3 బ్యాగులు అవుతాయి అన్నమాట. సో మా మమ్మీ ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. ఇక్కడైతే మా జెస్సుకి అందరూ మిస్ చేస్తున్నారు అనమాట. చూడండి, తాత కొట్టారు, మామ కొట్టారు, ఇద్దరు కొట్టారా? ఎక్కడ కొట్టారు? అక్కడ చూస్తారు తాత. ఇష్యునికి ఎవరు కొట్టినారమ్మా? పాప కొట్టారా? ఎక్కడ కొట్టారు? పాప కొట్టారా? ఓ తాత మళ్ళీ కొట్టేసారా? మా అమ్మ అయితే కరివేపాకు చెట్లు అయితే ఇస్తుందన్నమాట. సో నేనే అడిగాను. సో ఎప్పుడు కరివేపాకు వేసినా అవ్వట్లేదు. సో నేనే అడిగాను అనమాట. సో చిన్న చిన్న చెట్లు అయితే తీసి ఇస్తుంది. సడన్గా నేను బయలుదేరిపోయాను అనమాట, ఎందుకంటే బాబుకి వ్యాక్సిన్ ఉంది కాబట్టి బయలుదేరిపోయాను. ఎందుకంటే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను, బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఎంత వేగైనా ఇంకా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మా నాన్న అయితే వచ్చేసారు. సో చాయ్ బిస్కెట్ తినేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇప్పుడు పిల్లకి లేసాను, ఇప్పుడు అలా చేసుకున్నాను. దా పద, జుజ్జుబండి వెళ్తాం పదా, జుజ్జుబండి. దాంట్లో తాత కాయిన్స్ పట్టుకో అరా అప్పదా. సో మా జెస్సుకి అయితే అందరూ మిస్ చేస్తున్నారు అనమాట. వాడైతే వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ పిన్నికి, వాళ్ళ మామకి చాలా మిస్ చేస్తాడు, రాడంట. సో లగేజ్ అని ప్యాక్ చేసుకున్నాము. సో అయితే మా జెస్సు ఏమొచ్చి రాను అంటాడు, బట్ బైక్ ఎక్కిపోతే మాత్రం వచ్చేస్తాడు అనమాట దగ్గరికి. బాయ్ కూర్చుందా, గట్టి పట్టుకో మామ పట్టుకో, బాయ్ మామ పట్టుకో బాయ్. వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే బాబుతో బిజారు కాబట్టి. ఎందుకంటే తనైతే కూర్చోడు, బైక్ ఎక్కితే నిల్చోనే ఉంటాడు, అందుకే తీయలేదు ఎక్కువగా. సో చూడండి, స్టే ట్యూన్. సో మా ఊరి పెద్దమ్మ వారి గుడికి అయితే వచ్చేసాము, బట్ వెళ్ళి దర్శనం చేసుకుంటా అనుకున్నాను, బట్ చేయలేదు. టైం అయితే అయిపోతుంది కాబట్టి. సో దూరం నుంచి దండం పెట్టేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో స్కిప్ చేయండి, నా బాబు వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు. బాబుకి అయితే ఫ్రెష్ అప్ చేయించేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఇక్కడైతే వంట అయితే అవుతుంది. సో ఇప్పుడైతే పిల్లాడికి తెలియదు వ్యాక్సిన్ వేస్తామనేసి. 16 months to 18 monthsలోనూ వేయాలి వ్యాక్సిన్. సో నేనైతే ఇవాళ వ్యాక్సిన్ వేస్తాను కాబట్టి ఇక్కడ నాకు చుక్కలు చూపిస్తాడు. ఇక్కడ క్యూట్గా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు వేసి వచ్చాక వాడు ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇకనే ఏడుపు. 10:30కి అయితే పిలిచారు, 11 o'clock అయిపోయిందనమాట. సో వేసి వచ్చాక కాసేపు పడుకుంటాడు. ఇక లెగిసాక ఇక నా పెయిన్ స్టార్ట్ అవుద్ది అనమాట. నాకు భయం అయితే అయిపోయింది, వీడితో ఎట్లా చెయ్యాలి అనేసి. చాలా ఏడుస్తాడు అనమాట. పెయిన్లెస్ వ్యాక్సిన్ కూడా దొరుకుతున్నాయంట ప్రైవేట్లో. సో నాకైతే తెలీదు, అవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి, ప్రైస్ ఎక్కువగా కూడా ఉంటుంది. బట్ నేను గవర్నమెంట్ వ్యాక్సినే వేస్తున్నాను. అయితే లేచాడు, పాలు కొంచెం ఇచ్చాను, బట్ ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అలా ఏడుస్తున్నాడు. సో నేను హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో ఏం చేస్తాం, కొంచెం పెయిన్ అవుద్ది 1-2 days. సో ఏం చేయలేం కాబట్టి ఏదో అట్లా వాడికి పట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.